నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. 4వ అధ్యాయంలో 23 వచనాలు ఉన్నాయి. నెహెమ్యా గ్రంథం అంతటి సారాంశం యెరూషలేము పట్టణ ప్రాకారం కట్టబోట అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేము ప్రాకారము కట్టబడడానికి షూషాను కోటలో రాజుకు గిన్నె అందిస్తున్నవాడు నెహెమ్యా భారము కలిగి యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. ఇది ప్రపంచ పటము. ఈ ప్రపంచ పటంలో షూషాను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది, యెరూషలేము ఈ ప్రాంతంలో ఉంటుంది అన్నమాట. ఈ ప్రాంతంలో ఉంటుంది. కొంచెం పెద్దగా మనం చూస్తే షూషాను కోట ఇది. ఒకప్పుడు ప్రాకారాలు ఉండేవి. ప్రాకారానికి మరి ద్వారములు తలుపులు కూడా ఉండేవి. వారు పాపం చేసిన కారణాన, అనగా విగ్రహారాధన చేసిన కారణాన దేవుడు దేవాలయాన్ని పట్టణాన్ని క్రీస్తు పూర్వము 586లో నెబుకద్నెజరు రాజు ద్వారా పడగొట్టించాడు. ప్రాకారమును దాని ద్వారములను నెబుకద్నెజరు గారు అగ్ని చేత కాల్చివేశాడు. అవి దినవృత్తాంతములు 2వ గ్రంథము చివరి అధ్యాయంలో వివరాలు మనకున్నాయి. చాలాసార్లు మనం చూసుకుంటూ వచ్చాం. ఆ ప్రాకారమును కట్టే పనిని దేవుడు నెహెమ్యాకు అప్పగించాడు. ముందుగా మందిరం కట్టబడింది. మందిరము క్రీస్తు పూర్వము 515లో కట్టబడింది. కానీ ప్రాకారం క్రీస్తు పూర్వము 444 వరకు కట్టబడలేదు. పట్టణ ప్రాకారం అంటే 515 నుంచి 440 వరకు, అంటే అక్కడ 60, ఇక్కడ సుమారు 80 ఏళ్ల కాలము మందిరం కట్టబడిన పట్టణానికి ప్రాకారం కానీ ద్వారములు కానీ కట్టబడి నిలుపబడలేదు అని మనం అనుకున్నాం. మందిరము ఆత్మీయంగా మన సంఘానికి సాదృశ్యంగా ఉంది అనుకున్నాము. అలాగూ పట్టణం కూడా సంఘానికి సాదృశ్యంగా ఉంది. అయితే పట్టణం గురించి ఆలోచించినప్పుడు మనం వ్యక్తిగత జీవితానికి కూడా సాదృశ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. కుటుంబ జీవితానికి కూడా సాదృశ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రాకారములు లేకపోవుట, ప్రాకారము ఉండుట. ప్రాకారము లేని వ్యక్తి అనుకోండి, అంటే జీవితంలో ఏమి హద్దులు లేవన్నమాట. ఎక్కడికైనా పోతూ ఉంటాడు, ఏమైనా చేస్తూ ఉంటాడు. అది అపాయకరమైన స్థితి. కనుక షాలేం అంటే సమాధాన స్థితిలో ఉండాలంటే, సమాధాన స్థితిలో ఉన్న వ్యక్తి తన జీవితానికి ప్రాకారం కలిగి ఉండాలి. కొన్ని ద్వారాలు కూడా కలిగి ఉండాలి. ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళడం కాదు, హద్దులు లేకుండా జీవించడం కాదు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో హద్దులు లేకుండా జీవించే పురుషులు ఉన్నారు. ఆ భార్యలు వాళ్ళ ఘోష ఎంతో చెప్పలేము. అలాగే హద్దులు లేకుండా జీవించే భార్యలు ఉన్నారు. భర్తలు ఎంత మదన పడుతూ ఉంటారో మనం చెప్పలేము. కనుక వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాకారం అనేది అవసరం. ఏమిటి ఆ ప్రాకారం? దేవుని వాక్యమే ప్రాకారం. వాక్య ప్రకారంగా మనం నేర్చుకోవడమే, వాక్య ప్రమాణాలు వ్యక్తిగత జీవితంలో నిలుపుకోవడమే ప్రాకారం. రెండవది కుటుంబ జీవితం కూడా. కుటుంబ జీవితానికి కూడా ప్రాకారం ఉండాలి. కొన్నిసార్లు మన ఇల్లు అటువంటిది కాదు కదా, మన కుటుంబం కాదు కదా అని అంటూ ఉంటాం మనం. కానీ కుటుంబానికి ప్రాకారం కూడా దేవుడి వాక్యమే. అయితే ప్రాముఖ్యంగా ఇందులో షాలేం అంటే యెరూషలేము గురించింది కాబట్టి యెరూషలేము షాలేము సంఘానికి ఎక్కువగా దేవుడి వాక్యంలో పోల్చబడ్డాన్ని మనం చూస్తాం. కనుక సంఘములు కూడా ప్రాకారం కలిగి ఉండాలి. ప్రాకారం లేకపోతే ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. అపోస్తల కార్యము 20వ అధ్యాయంలో పౌలు గారు అన్నారు, నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయి అన్నాడు. క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయి, మీలోనే బయలుదేరుతారు అన్నాడు అన్నమాట. బయలుదేరి సహోదరులను తమ వెంబడి ఈడ్చుకు వెళ్తారు. ప్రాకారం ఉంటే ఈడ్చుకు వెళ్ళలేరు. ప్రాకారం ఉంటే బయట వాళ్ళు ప్రవేశించలేరు. ప్రాకారం ఉంటే తలుపులు ఉంటాయి, తలుపులు వేయబడతాయి. మనం 3వ అధ్యాయంలో చదువుకున్నాము. తలుపులు ఉన్నాయి, తాళాలు కూడా ఉన్నాయి. కనుక ఒక వ్యక్తి బయటికి రావాలంటే తలుపు తెరవబడాలి, తాళం తీయబడాలి. అలా లేనప్పుడు లోపల వ్యక్తి బయటికి రాలేడు, బయట వాడు లోపలికి రాలేడు. కనుక సంఘానికి కూడా ప్రాకారములు అవసరం. కానీ విచిత్రము ఏంటంటే క్రీస్తు పూర్వం 515లో మందిరము కట్టబడింది, కానీ పట్టడానికి ప్రాకారం లేకుండా అయిపోయింది.
దాని విషయమై దేవుడు నెహమ్యాకు భారం ఇచ్చాడు. నెహమ్యా ఎవరంటే రాజుకు గిన్నె అందించేవాడు. అప్పుడు మాదీయ పార్షికులు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. పార్షిక రాజుకు గిన్నె అందించే పని అంటే ప్రాముఖ్యమైన పని, అది గవర్నర్ స్థాయికి చెందిన పని అని గతంలో మనం చూసుకున్నాం. మంచిది. 3వ అధ్యాయాన్ని ఇంచుమించుగా మనం ముగించుకున్నాం. కొన్ని విషయాలు మీ వ్యక్తిగత ధ్యానం కొరకై విడిచిపెట్టాము, వాటిని ధ్యానించుకోవచ్చు. ఈరోజు మనం 4వ అధ్యాయాన్ని చూడబోతున్నాం. 3వ అధ్యాయంలో మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బాగు చేసిరి అనే పదం చాలాసార్లు. కనుక వ్యక్తిగత జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి, కుటుంబ జీవితాన్ని బాగు చేసుకోవాలి, సంఘ జీవితాన్ని కూడా బాగు చేసుకోవాలి. బ్రదర్ నేను బాగున్నాను అనే అనుభవం అనే తలుపు మనలో తీసేసుకోవాలి. మనలో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మనము తప్పులో పడగలము అని అర్థం చేసుకోవాలి. గొప్ప గొప్ప భక్తులు దేవుని వాక్యాలు మనం చూసినప్పుడు వారు దారి తప్పిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. కనుక మనం కూడా దారి తప్పగలము. నిత్యము ఆ పరీక్ష మనలో ఉండాలి. వ్యక్తిగతంగా దారి తప్పగలము, కుటుంబంగా దారి తప్పగలము, సంఘముగా కూడా దారి తప్పగలము. సంఘంలో పెద్దలు, సువార్థికులు, మనం ఎఫ్సీ పత్రిక నేర్చుకుంటా ఉన్నాం. 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుడి సంఘానికి సువార్థికులను ఇచ్చాడు, కాపరులను ఇచ్చాడు, ఉపదేశకులను నియమించాడు. ఆయన నియమించాడు. వాళ్ళు సంఘానికి ప్రాకారములు ఏర్పరచుట, ఎవరు బయటికి పోతున్నారు, ఎవరి లోపలికి వస్తున్నారు అని చూడడం ఎంతో అవసరంగా ఉంది. అనేకసార్లు ఈ విషయాల్లో లోపాలు ఉన్నాయని మనం ఒప్పుకుంటున్నాం. వాటిని దిద్దుకోవాలి లేదా బాగు చేసుకోవాలి. అందుకే 3వ అధ్యాయంలో బాగు చేయుట అనే పదం ఎక్కువసార్లు కనిపించిందని చెప్పుకున్నాం. ఆనుకొని అనగా కలిసి పనిచేయడం. సర్వసాధారణంగా అపవాది మన మధ్య భేదాలు కలిగిస్తాడనమాట. ఒకరితో మాట్లాడుకోకుండా ఉండడం, కలవకుండా ఉండడం. ఒకవేళ మనుష్యులు కలిసినా మనసులు కలవకుండా ఉంటాయన్నమాట, హృదయాలు కలవకుండా ఉంటాయి. కానీ అలా కాకుండా ఆనుకొని మనము బాగు చేయటాన్ని పని చేయడం ప్రాముఖ్యం. ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నాం, పరీక్షించుకుంటా ఉన్నాం. ఆ ఎవరితో మనం ఆనుకోకుండా ఉన్నామో వెంటనే దిద్దుకుంటే దేవుడు మనం దీవిస్తాడు. కట్టుట అనే పదం కూడా చాలాసార్లు అనుకున్నాం. తర్వాత కుమారులను కుమార్తెలను ఆ పని విషయమై తరబీదు చేశారు, ప్రేరేపించారు కొద్దిమంది. కనుక వారి కుమారులు వారి కుమార్తెలు కూడా బాగు చేసే పనిలో ఉన్నారనుకున్నాం. చేసెను అని, చేసిరి అని కొన్నిసార్లు వ్యక్తిగతంగానే చేయవలసి వస్తుంది, కొన్నిసార్లు కలిసి చేయవలసి వస్తుంది. అందుకే ఒక్కడే చేసినప్పుడు చేసెను అని, అందరూ కలిసి చేసినప్పుడు చేసిరి అనే మాట ఉంది 3వ అధ్యాయంలో మనం అనుకున్నాం. ఈ మాటలు చెప్పుకుంటూ ఎవడైనా ఈ పునాది మీద కట్టిన ఎడల అని బైబిల్లో ఉంది. అదే క్రింది వచనంలో కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17లో పాడు చేసిన అని కూడా ఉందన్నమాట. మనము కట్టగలము, పాడైనా చేయగలము. చేస్తారా? చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. దేవుని మందిరాన్ని పాడు చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, ఉన్నారు. రాజుల జీవితాలు మనం చదువుతాం కదా, పాడు చేసిన వాళ్ళు ఉన్నారు, విగ్రహారాధన నెలకొల్పిన వాళ్ళు ఉన్నారు, ఆ బయలుదేవితో పూజ చేసిన వాళ్ళు ఉన్నారు, అసలు మందిరానికి తలుపులు వేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా మందిరానికి తలుపులు వేసేవాళ్ళు ఉన్నారు, తాళాలు వేసేవారు ఉన్నారు, ఆటంకపరిచేవాళ్ళు ఉన్నారు. అవన్నీ మనము దేవుని సందులో కనిపెట్టి దిద్దుకుంటాం. కనుక మనము దేన్ని కూడా పాడు చేసే వాళ్ళకి ఉండకూడదు. మీరేమనుకోకపోతే మనం పాడైపోయినా పర్వాలేదు, మనము కనబడకుండా పోయినా పర్వాలేదు, కానీ దేవుని పని పాడు కాకూడదు. మనం పాడు కావాలంటే పాపంలో పడ్డమని కాదు. మనం ఒకవేళ బయట ఉండవలసి వచ్చినా పర్లేదు, కానీ దేవుని పని పాడు కాకుండా, దేవుని మందిరం పాడు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ ఎవరైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు కూడా బైబిల్లో ఉందన్నమాట. ఈ మాటలని మనం 3వ అధ్యాయంలో ధ్యానించుకుంటూ వచ్చాము. ఈరోజు 4వ అధ్యాయానికి మనం వెళ్తున్నాం. ఒకసారి 1, 2, 3, 4 అధ్యాయంలో అంశం ఏంటో చూసుకొని ముందుకెళ్దాం. 1, 2 అధ్యాయంలో యెరూషలేముకు ప్రయాణమైపోవడం నెహెమ్యా. మొదటి అధ్యాయంలో పనికి సిద్ధపడ్డాడు. అంటే పట్టణ ప్రాకారం ఇంకా కట్టబడలేదు, పాడైన స్థితిలోనే ఉందని తన బంధువుల ద్వారా తెలుసుకున్నాడు, ప్రార్థించాడు. 2వ అధ్యాయంలో రాజు సెలవు పొంది ప్రయాణమై వెళ్ళిపోయాడు.
3వ అధ్యాయంలో పని ప్రారంభించాడు. 10 ద్వారములను నిలిపినట్టుగా మనం చూసుకున్నాం. 4వ అధ్యాయంలో పనికి ఆటంకాలు వచ్చాయి. 5వ అధ్యాయంలో కూడా ఆటంకాలు ఉన్నాయి. పనికి ఆటంకాలు ఎవరి ద్వారా వస్తాయి, మరి 4వ అధ్యాయంలో ఎవరి ద్వారా వచ్చాయి అని ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము ప్యారల్గా స్టడీ చేయవచ్చని మనం చెప్పుకున్నాం. ఎజ్రాలో ఇంచుమించుగా ఉండే అంశాలే నెహెమ్యా గ్రంథములు కూడా ఉంటాయని అనుకున్నాము. ఎజ్రాలో మందిరం పని ముగించబడింది, సమాప్తి చేయబడింది. అది 6వ అధ్యాయం 15వ వచనం ఉంది అనుకున్నాము. నెహెమ్యాలో పట్టణ ప్రాకారం పని సమాప్తి చేయబడిన కూడా 6వ అధ్యాయం 15వ వచనం ఉంది అనుకున్నాము. ఆ తర్వాత ఎజ్రా గ్రంథంలో మందిరం అలంకరించబడుతుంది, నెహెమ్యా గ్రంథంలో పట్టణ ప్రాకారము అలంకరించబడుతుంది అని మనం చెప్పుకున్నాం. ఇలా చెప్పుకొని ఒక్కొక్క అధ్యాయం మనం ధ్యానించుకుంటూ వెళ్ళినప్పుడు నెహెమ్యా గ్రంథంలో పనికి ప్రార్థనతో సిద్ధపడ్డాడు. 1వ అధ్యాయంలో ప్రయాణమై వెళ్ళిపోయాడు, పని ప్రారంభించాడు. 4వ అధ్యాయంలో ఇతరుల వలన ఆటంకాలు వచ్చాయి. అనగా యూదుల వల్ల కాదు, యూదేతరుల వల్ల ఆటంకాలు వచ్చాయి. 5వ అధ్యాయంలో సొంత వారు, తమ వారి వల్లే ఆటంకాలు వచ్చాయన్నమాట. ఇందులో మనకు పాఠం ఉందా ఉంది. దేవుని సంఘానికి ఆటంకాలు క్రైస్తవేతరుల వల్ల వస్తాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు, లేకపోతే వాళ్ళు గాయపరిచారు, వీళ్ళు గాయపరిచారు, వాళ్ళు సువార్త చెప్పొద్దున్నారు, వీళ్ళు సువార్త చెప్పొద్దున్నారు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకముల మధ్య నెహెమ్యా పని ఆగకుండా కొనసాగించాడు. 5వ అధ్యాయంలో సొంత వాళ్ళు యూదుల వల్ల ఆటంకాలు వచ్చాయి కనుక సంఘములో ఉన్న వ్యక్తుల ద్వారానే ఆటంకాలు వస్తాయి కూడా. మనలోనే సాతాను జ్వరపడతాడా లేదంటే జ్వరపడతాడు. సాక్షాత్తుగా ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ప్రభు ఎదుటనే పేతురున్నాడు, పేతురులోనే జ్వరపడ్డాడు సాతాను. పేతురులో జ్వరపడ్డాడంటే మీలో నాలో సులభంగా, నాలో మరి ఎక్కువగా జ్వరపడగలడు అని మనం అనుకోవాలి. కనుక ప్రతి విషయంలో కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఆ పరిస్థితులన్నింటిలో కూడా ప్రాకారము నిర్మించి 6వ అధ్యాయం 15వ వచనంలో నెహెమ్యా సమాప్తి చేశాడని మనం చూసుకున్నాం. మిగిలిన విషయాల్లో మళ్ళీ మనం చూడొచ్చు. నెహెమ్యా ఎవరంటే 1-2 అధ్యాయంలో రాజు నాకు గిన్నెందించేవాడు. ద్రాక్ష రసము అనగా పానములు కూడా, ఆహార పదార్థాలు అన్నీ ఆయన అందించేవాడు. 2వ అధ్యాయంలో రాజు సెలవు తీసుకున్నాడు. నేను యెరూషలేముకు వెళ్తానన్నాడు, వెళ్ళాడు. చుట్టూ ఉన్న ప్రజలందరినీ ప్రేరేపించాడు. 3వ అధ్యాయంలో మనం చూచాం, ప్రధాన యాజకుని అతని బంధువులు కూడా ప్రేరేపించాడు. 3వ అధ్యాయంలో పని ప్రారంభించబడింది, పని కొనసాగుతూ ఉండింది. 10 ద్వారములు అక్కడ నిలబడినట్టుగా మనం చూసుకున్నాం. ఆ ద్వారాలు, గుమ్మముల పేర్లు కూడా మనం ఆలోచించాము. అవి ఎక్కడెక్కడ ప్రాకారానికి ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం చూచాం. ఈరోజు 4వ అధ్యాయంలో పనికి ఇతరుల వల్ల ఆటంకాలు వస్తాయి అనుకున్నాం. ఇతరులు ఎవరు, ఎట్లా ఆటంకం కలిగించారు? ఈ 4వ అధ్యాయంలో బైబిల్లోనే 3 పేరాలుగా విభాగించబడింది. మీ బైబిల్లో మనం చదువుకున్నప్పుడు మీరు గమనించి ఉంటారు. మొదటి 6 వచనాలు ఒక పేరాగా ఉన్నాయి. తర్వాత ఉన్న 7 వచనాలు 2వ పేరాగా, 8 వచనాలు 2వ పేరాగా ఉన్నాయి. తర్వాత ఉన్న 9 వచనాలు 3వ పేరాగా ఉన్నాయి. తెలుగు బైబిల్లో ఈ విభజన మనకుందని మనం చెప్పుకున్నాం. కొన్నిసార్లు ఈ విభజన సహాయకరంగా ఉంటుందని కూడా అనుకున్నాం. మొదటి 6 వచనాల్లో ఎగతాళి చేయుట, తిరస్కరించుట అనే ఆటంకాలు వచ్చాయి. ఎగతాళి చేయుట, తిరస్కరించుట. 2వ భాగంలో ఆటంకాలంటే భయపెట్టుట, చంపుతాము అని ఆటంకం కలిగించారన్నమాట. అంటే మొదటి భాగంలో ఎగతాళి అంటే మాటల ద్వారానే ఆటంకం, 2వ భాగంలో క్రియల ద్వారా ఆటంకాన్ని కలిగిస్తాము అని అన్నారు. ఈరోజు కూడా సంఘానికి ఆటంకాలు ఉన్నాయా? మన సేవను దూషించే వాళ్ళు ఉన్నారు. కేవలం మాటలతో ఆటంకం. మా ఊరికి రావద్దు అనే వాళ్ళు ఉన్నారు, మా సెలవు లేకపోతే రావద్దు అనేవాళ్ళు ఉన్నారు. 2వ భాగంలో చంపుతాము, వస్తే చంపేస్తాం అనేవాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. 3వదిగా చెప్తే చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఆటంకాలు వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఎవరిని చంపినా, ఎక్కడేం చేసినా ప్రపంచంలో దేవుని పనిని మాత్రం ఎవరు ఆపలేరు.
తాత్కాలికంగా కొన్ని స్థలాల్లో ఆగినట్టుగా కనిపించినా సార్వత్రికంగా ఈ పనిని ఎవరు ఆపలేదు. దానికి సాదృశ్యం ఈరోజు మనం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇతరుల వల్ల ఆటంకాలు వస్తున్నాయి. వాళ్ళ ఆటంకాల మధ్య ఏ రీతిగా పనిచేశారు. 3వ భాగంలో పగలు రాత్రి అనకుండా కాపు కాసుకుంటూ పని చేశారు. రాత్రింబగళ్ళు కాపు కాసారు, పని చేశారు. అది 3వ భాగమైన 9 వచనాల్లో మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఈ వివరమైన ధ్యానానికి మనం వెళ్దాం. మొట్టమొదటి 6 వచనాలకు భాగం అనుకున్నాం కదా. ఎగతాళి, తిరస్కారములు వచ్చినాయి. అయితే ముందుకు సాగినారు. ఎట్లా ముందుకు సాగారంటే ప్రార్థనలతో ముందుకు సాగారు. మనం ప్రతిసారి చెప్పుకుంటా ఉన్నాం, నెహెమ్యా గ్రంథము అందులో స్పెషల్స్ అంటే ప్రార్థనలు, ఎజ్రా గ్రంథము స్పెషల్స్ అంటే ఉత్తరాలు. కనుక ఎజ్రా గ్రంథంలోని ఉత్తరములను ప్రత్యేకంగా మనం ధ్యానించవచ్చు. ఒకళ్ళు మీకు ఇష్టమైతే సమయం ఉంటే ధ్యానించండి అని నేను జ్ఞాపకం చేశాను. అలాగే నెహెమ్యా గ్రంథంలో ప్రార్థనలను ప్రత్యేకంగా ధ్యానించవచ్చు. ఎగతాళి చేశారా, ఏం చేయాలో ప్రార్థన చేయాలి. తిరస్కరించారా, ప్రార్థన చేయాలి. నెహెమ్యా చేసిన పనదే. వాళ్ళు చేసిన ఎగతాళి ఏంటి, ఎవరు ఎగతాళి చేశారు? మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేశాడట. సన్బల్లట్టు అనేవాడు 2వ అధ్యాయంలో మనం తీసుకున్నాం. సన్బల్లట్టు అనేవాడు ఒకడు, టోబియా అనేవాడు రెండవాడు, గెషేమ్ అనేవాడు మూడవాడు. 2వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూసుకున్నాం. 3 అన్యులు పనికి ఆటంకం కలిగించడానికి 2వ అధ్యాయంలోనే పూనుకున్నారు. 3వ అధ్యాయంలో పని జరిగిన విధానం చూచినప్పుడు వెంటనే మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగుల కోపగించి, దేవుని బిడ్డల మీద కోపగించే వాళ్ళు ఉన్నారు, మిగుల కోపగించే వాళ్ళు ఉన్నారు. రౌద్రులయ్యే వాళ్ళు ఉన్నారు. ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడు దేవుని బిడ్డ మీద కోపగించకూడదు, గుర్తుంచుకోండి. మిగులు కోపం అసలే ఉండకూడదు, రౌద్రం అసలే ఉండకూడదు, ఎగతాళి చేయనేకూడదు. చేతనైతే నువ్వు పని చేయి, దేవుడు నీకు అప్పగించిన పని చేయి, కానీ వేరే వాళ్ళ పనిని ఎగతాళి ఎప్పుడూ చేయవద్దు. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్క అవయవానికి ఒక పని ఉంది. 2 చేతులు మనకున్నాయి. కుడి చేయి పని వేరు, ఎడమ చేయి పని వేరు. కుడి చేయి ఎడమ చేయిని ఎగతాళి చేస్తుందా? ఎప్పుడూ చేయదు. మనము కుడి చేయికి ఇచ్చిన ప్రాముఖ్యత ఎడమ చేయికి ఇస్తామా లేదా? తప్పక ఇస్తాం. కేజాకి ఇప్పుడు ఎడమ చేయి పనిచేయడం లేదు, ఎడమ చేయి పర్లేదు అనుకున్నామా? లేదు. ఇప్పుడు మేము చూస్తున్నాం, ఆమె చేయి పని చేయకపోతే మేమందరం ఎట్లా సప్లిమెంట్ చేయాలో. దేవుడు ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది, నిజమే. అయినా ఎడమ చేయైనా సరే, ఏదైనా సరే. కనుక తక్కువగా మనం చూడడం కానీ ఎగతాళి చేయడం కానీ ఎప్పుడు ఉండకూడదు. అన్యులు ఎగతాళి చేస్తారు, కానీ మనం ఎగతాళి చేయకూడదు. తర్వాత దేవుని బిడ్డల మీద రౌద్రులము కాకూడదు. ఏమనుంటే ప్రార్థన చేయండి, కోపగించకూడదు, మిగుల కోపం అసలే రాకూడదు. కనుక ఎగతాళి చేయడం అనేది ఉండకూడదు. ఎగతాళిగా వేరే వాళ్ళతో మాట్లాడడం కూడా, డైరెక్ట్గా మాట్లాడే కొన్నిసార్లు వేరే వాళ్ళకి చెప్పి అది కూడా ఉండకూడదు. మలా గ్రంథంలో ఉంది, తన బిడ్డలు మాట్లాడుకుంటా ఉంటే యెహోవా చెవికి వింటాడు. ఏం మాట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు? అరే, వీళ్ళిద్దరు 3వ వ్యక్తిని గురించి మాట్లాడుకుంటా ఉన్నారా? ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నారు? ఇవన్నీ దేవుడి లెక్కలో తీరుస్తాడు. మాట్లాడుకోవడం లేదా? కొన్నిసార్లు వింటూ ఉన్నాం, అన్న వాళ్ళిద్దరు కలిసి మేము గురించి మాట్లాడుకున్నాము అని ఫీడ్బ్యాక్ కూడా మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. అయినా మనం ప్రార్థన చేయాలి, ఏం చేయలేం, దేవుడే వాళ్ళతో మాట్లాడాలి. కానీ ఇక్కడ దేవుని బిడ్డలు ఎగతాళి చేయడం లేదు. యూదులను సన్బల్లట్టు ఎగతాళి చేస్తూ ఉన్నాడు. 1 నిమిషంలో మనం చూస్తాం. నేను పైన పెట్టాను, సన్బల్లట్టు అనే పేరుకు రహస్యమైన ముళ్ళు అని అర్థం అన్నమాట. రహస్యంగా వచ్చేవాడు, రహస్యంగా ముళ్ళు గుచ్చేవాడు. రహస్యంగా వచ్చేవాడంటే మొట్టమొదటి రహస్యంగా అవధేరికి వచ్చినవాడు సాతానే అనమాట. ఎప్పుడు వచ్చాడు? ఆదాము గారు లేనప్పుడు వచ్చాడు. వచ్చి అవ్వా అని పిలిచినట్టుగా మనం అనుకుంటాం, బైబిల్ ఆ మాటలే పిలిచాడు.
ఈమెనా వివేకంగా మా ఇంటి ఆయన లేడయ్యా అని చెప్పింటే బాగుండేది, అట్లా చెప్పరు. నేనే అధికారిని అనుకుంటారు. రహస్యంగా వచ్చాడు, ఇంట్లో యజమాని లేనప్పుడు వచ్చాడు, రహస్యంగా వచ్చి వాళ్ళ జీవితానికి ములుగుచ్చిపోయాడు. కనుక ఇక్కడ సన్బల్లట్టు అపవాదికి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూడగలం. కనుక ఆత్మీయులమైన మన మీద వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘముగా కానీ మిగుల కోపగించేవాడు అపవాది మొట్టమొదటిగా అనమాట. రౌద్రుడయ్యేవాడు కూడా అపవాదే. ఎగతాళి చేశాడు అపవాది. ఒకవేళ మీరు నేను ఆ పని చేస్తూ ఉంటే అప్పుడు అపవాది మనలో ఉన్నాడని గుర్తుంచుకోవాలన్నమాట. అలా చేయకూడదని ముందే చెప్పుకున్నాం. షోమ్రోను దండు వారి ఎదుట, షోమ్రోను దండు అంటే షోమ్రోన్ యొక్క మిలిటరీ. ఈ షోమ్రోన్ మిలిటరీ అంతా సన్బల్లట్టు దగ్గర ఎందుకుంటారు అంటే, సన్బల్లట్టు సమరయకు గవర్నర్ అంట. చరిత్రలో ఆ మాట ఉందన్నమాట. సన్బల్లట్టు గారు సమరయకు గవర్నర్. షోమ్రోన్ అంటే సమరయ క్యాపిటల్. షోమ్రోను దండు అంటే సమరయ మిలిటరీ అంతా సన్బల్లట్టు దగ్గర నిలబడ్డారు. తర్వాత ఆయన స్నేహితులు కూడా ఉన్నారు. అప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది. ఏం డిస్కషన్ వచ్చింది? యూదులు గోడ కడతా ఉన్నారంట. అంటే ఎక్కడ లేని కోపం వచ్చింది. సైన్యము తన ముందు ఉన్నారు. సైన్యము తన ముందు ఉంటారు పలికిన మాటలు. దుర్బలులైన యూదులు ఏమి చేయుదురు? 5 ప్రశ్నలు వేశాడనమాట. యూదులు ఎవరంట? దుర్బలు అంటే బలం లేని వాడు అనమాట. బలము లేని వాడు. ఇంగ్లీష్లో ఆ మాట చూస్తే ఫీబుల్ పీపుల్ అని ఉందన్నమాట. బలహీనులు. యూదులు బలహీనులా? కాదు కాదు. ఈరోజు ప్రపంచంలో బలం కలిగిన వాళ్ళంటే వాళ్ళే అనమాట. ప్రపంచానికి బలం ఇచ్చే వాళ్ళంటే వాళ్ళే. అమెరికా అంత పెద్ద దేశమైనా ఇంటెలిజెన్స్ అనే బలం ఇచ్చిన వాళ్ళు యూదులు అనమాట. అందుకే అమెరికా వాళ్ళు యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఎప్పుడు ప్రక్కన పెట్టడానికి ఇష్టపడరు, పెట్టలేరు కూడా అనమాట. ఆ దేశం యొక్క ఇంటెలిజెన్స్ అంతా కూడా యూదుల మీద ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్లో ఆయన చంపేస్తారు కదా, ఎవరు ఆయన పేరేంటి, ఎవరు, లాడన్ గారిని చంపిన దాని వెనక ఇంటెలిజెన్స్ అంతా యూదులే ప్లాన్ చేశారు. ఎంత విచిత్రమో చూడండి. వేరే దేశంలోనికి హెలికాప్టర్స్తో వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేయడం, వాళ్ళ సెన్సార్స్ సెన్స్ చేయకుండా వెళ్ళడం, మరి అక్కడ ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకోవడం, ఎవరో ఒక డాక్టర్ గారిని ఎట్లా చేశారో ఏం చేశారు ఎవరికి తెలియకుండా ప్లాన్ చేశారు. కనుక యూదులకున్నంత ఇంటెలిజెన్స్ ఎవరికి లేదు. వాళ్ళు బలహీనలు కాదు. అసలు యూదా దేశం, ఇజ్రాయెల్ దేశం అంతా మన 2 జిల్లాల కంటే చిన్నదన్నమాట. అయినా ప్రపంచం అంతా కూడా అట్టడిగిపోతుంది వాళ్ళ గురించి. వాళ్ళంటే భయపడతారు. ప్రెస్లో వాళ్ళ గురించిన వర్తమానము లేని రోజంటూ ఉండదు. కానీ ఈయన చిన్న షోమ్రోనుకు గవర్నర్ గారు సమరయ్య అంతే. ఎంత మాట్లాడుతున్నాడంటే మనం ముందే అనుకున్నాం కదా, ఎగతాళి చేసేవాడు, కోపగించేవాడు, మిగుల కోపంగా ఉన్నాడు. మరి మిలిటరీ ముందు తను ఉన్నాడు. ఒకవేళ మిలిటరీ సెల్యూట్ తీసుకుంటా ఉన్నాడు ఏమో, మరి గవర్నర్ గారు తీసుకున్నట్టుగా. దుర్బలమైన యూదులు ఏం చేస్తారు అంటున్నాడు అనమాట. వీళ్ళు ఏం చేయలేదు యూదులు, అసలు వీళ్ళు జోలికే రాలేదు. యెరూషలేం ప్రాకారం కట్టుకుంటా ఉంటే ఈయనకెంత కష్టంగా ఉండొచ్చు అండి. యూదులను దుర్బలులు అంటున్నాడు. తర్వాత యూదుల గురించి ఆయన చెప్పిన మాట, బలులు అర్పించి బలపరుచుకుంటారా? అవును, యూదులకు సీక్రెట్ కూడా తెలుసు. యూదులు తమ దేవునికి బలులు అర్పించి దేవుని ద్వారా బలము పొందుతారు. విశ్వాసులంగా ఈ పని మనం చేస్తున్నామా? ఈరోజు విశ్వాసులను తృణీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవులు ఏం చేస్తారు అని మన మీద చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, ప్రపంచమంతట్లో యూదులు కానీ క్రైస్తవులు కానీ లేని దేశాలు లేవు. 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాల్లో హైందవులు లేని దేశాలు కొన్ని ఉన్నాయి, మహమ్మదీయులు లేని దేశాలు కొన్ని ఉన్నాయి. కానీ యూదులు లేని దేశం కానీ క్రైస్తవులు లేని దేశం కానీ ఎక్కడా లేదు. అందుకే సర్వలోకములో ఈయనకు స్తుతి చెప్పబడుతుందని బైబిల్లో ఉంది. లోకంలో ఉండే దేశాలన్నింటిలో కూడా క్రీస్తు స్తుతి చెప్పబడతారు. క్రైస్తవులు ప్రతి దేశంలో ఉన్నారు కాబట్టి
వాళ్ళు ఎట్లా ఉండగలుగుతున్నారంటే బలులు అర్పించి, అనగా దేవునికి ప్రార్థన చేసి, దేవునికి తాము అప్పగించుకోవడం ద్వారా, దేవునికి వాళ్ళు బలులు అర్పించుకోవడం ద్వారా బలపరుచుకుంటారు. సమాధాన బలి, దేవునితో సమాధానంగా ఉంటారు కనుక తమ బలుల ద్వారా దేవునితో సమాధానంగా ఉండి దేవుని దగ్గర నుంచి బలం పొందుతారు. క్రైస్తవులు కానీ యూదులు కానీ. కనుక క్రైస్తవులు ఎట్లా బలం పొందుతారో, ఆ రోజుల్లో యూదులు ఎట్లా బలం పొందుతారో సన్బలట్ గారికి తెలుసు. బలు అర్పించి బలపరుచుకుందాం అనుకుంటున్నారా, బలపరుచుకోగలరా అంటా ఉన్నాడు అన్నమాట. అంటే ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు, ఎంత అతిశయించి మాట్లాడుతున్నాడు. తమంతట తామే ఈ పని చేసి ముగింతురా, ఎంత విచిత్రం. ఎందుకు ముగించలేదు? ముగిస్తారు కూడా. ఎవరి సహాయం తీసుకోరు వాళ్ళు, ఎవరిని అడగరు, తమంతట తామే పనిచేస్తారు. మూడవది, ఒక దినమందే ముగింతురా. ఒక దినంలో ముగించలేదు, నిజమే మాట. 52 దినాల్లో ముగించినారు, అది కూడా నిజమే. కానీ ఆవేశంగా ఆయన మాట్లాడు. కాల్చబడిన చెత్తను మనం ముందే అనుకున్నాం, నెబుకద్నెజర్ రాజు గారు పట్టణ ప్రాకారాన్ని కాల్చివేశాడు. చెత్త ఇంకా ఉంది. కుప్పలుగా పడిన రాళ్లను క్రీస్తుపూర్వం 586లో ఆయన కాల్చివేస్తే 444 లేదా 445 అంటే 142 సంవత్సరాలు ఆ చెత్త అట్లాగే ఉంది. కుప్పలుగా రాళ్ళు అట్లాగే ఉన్నాయి. అది చూసి సన్బలుడు సంతోషించాడు కాబోలు. ఇప్పుడు ఆ చెత్త తీసివేయబడుతూ ఉంటే, ఆ రాళ్ళు మరలా కట్టబడుతూ ఉంటే ఈయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఎగతాళి చేస్తున్నాడు, పొగరుబోతుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక గర్విష్ఠిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది విశ్వాసులమైన మనం చేయకూడని పని అనుకున్నాం కదా. కానీ కొన్నిసార్లు మనవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఆయనే చేస్తా అంటున్నా, ఆయనే ముగిస్తాడా, ఆయనతోనే అవుతుందా అంటూ ఉంటాం. ఆయనతో అయిపోలేదు, నీకెందుకు, నీ పని చూసుకో. ఆయన గురించిన ప్రస్తావన నీకు అక్కర్లేదు. కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా. ఎన్నిసార్లు ఈ మాట అంటున్నాను చూడండి. బలం అనే మాట. బలం, దుర్బలులు అంటే బలం లేని వాళ్ళు బలపరుచుకోగలరా? ఈ రాళ్లను బలమైనవిగా చేయగలరా? ఎన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. తాను గవర్నర్ అయినంత మాత్రాన సమరే చూసుకుంటూ ఉంటే బాగుండేది, కానీ యూదుని గురించి ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఆ తర్వాత వాళ్ళు బలపరుచుకున్నారు, కట్టినారు. ఎట్లా కట్టారో, ఏం చేశారో మనం ఆలోచిస్తామన్నా మీరు. కనుక సన్బల్లట్ అనేవాడు రహస్యంగా కార్యం చేస్తాడనమాట. ఈ రహస్యంగా కార్యం చేసేవాడు సన్బల్లట్టు అపవాది గుర్తు అని మనం చెప్పుకున్నాం. రెండవ టోబియా అంటే దయాళుడు అని అర్థం. పేరు దయాళుడే కానీ దయలేనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇటు వాళ్ళు కూడా ఉన్నారు, పేరుకు తగిన జీవితం జీవించని వాళ్ళు ఉన్నారన్నమాట. ఈయన ఎవరు అంటే అమ్మోనీయుడు. మనం కొద్ది నిమిషాలు చూస్తాము. అమ్మోనీయుడు అంటే లోతు సంతానం. లోతు లోకాన్ని ప్రేమించినవాడు కాబట్టి లోకానికి గుర్తుగా ఉండేవాడు టోబియా. ఒకరు సాతానుకు, ఒకరికి లోకానికి గుర్తయితే ఇంక మూడో వాడు గెషేము శరీరానికి గుర్తు అనుకోవాలి. దేవుని బిడ్డలకు, సంఘానికి శత్రువులు 3 లేక 4. అపవాది, తర్వాత లోకము, తర్వాత శరీరము. ఈ 3 ప్రాముఖ్యమైన శత్రువులు. 4వదిగా దుర్బోధకులు కూడా శత్రువులు. ఈరోజు మా ఇంటికి ఒక భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళు హైందవులు కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత కొంతకాలం వెనకబడ్డారు. అంటే సంఘాలు సమస్యలు ఏమైనా చూసిన తర్వాత మళ్ళా ప్రభువుకి అప్పగించినారు. ప్రభు వారిని హెచ్చించాడు, ప్రభుతో బాగున్నారు. ఈరోజు వాళ్ళలో ఉండే ప్రశ్న ఏంటంటే, ఏంటి బ్రదర్ ఇన్ని రకాలైన భేదాలు సంఘాల్లో ఎందుకున్నాయి? ఒక్కొక్కరు బోధ వేరుగా చెప్తా ఉన్నారు. ప్రభు రాకడి గురించి నాకేమైనా చెప్తారంటే, నేను బుక్ ఇచ్చాను, ఈ బుక్ తీసుకొని చదువుకోండి, ఇది క్రమమైన బుక్ అంటే ఆయన చెప్పినాడే, ఏమిటి చెప్పినాడే అంటూ వాళ్ళే అన్నారు. సైతాన్ని పని చేస్తూ ఉన్నాడు కదా. కనుక సాతాను ఈరోజు దేవుని బిడ్డలను దుర్బోధన ద్వారా పాడు చేస్తూ ఉన్నాడు.
కనుక దుర్బోధకులు కూడా సాతాను ద్వారా ప్రేరేపించబడిన శక్తులు మనకు శత్రువులు అన్నమాట. కనుక అపవాదం ఒక శత్రువు అయితే, రెండవవాడు లోకము రెండవ శత్రువు అయితే, మూడవదిగా శరీరం మూడవ శత్రువు అయితే, నాలుగవదిగా దుర్బోధకులు మనకు శత్రువులకు ఉన్నారు. నేను చెప్పాను కదా, యెహోవా సాక్షులు ఉన్నారు, మెల్లగా మన ఇంటికే వస్తారు. లేదా సెవెంత్ డే వాళ్ళు ఉన్నారు, మెల్లగా మన ఇంటికే వస్తారు. నానా రకాలైన వాళ్ళు ఉన్నారు. ఒకరే దుర్బోధలు అపవాది లోకములో బాగా వ్యాప్తి చేశాడు. ఈ నలుగురు శత్రువులు కనుక రహస్యమైన ముల్లాగా సన్బల్లటు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వచనాల్లో మనం ఏమైందో చూద్దాం. చూడండి, ఈ సన్బల్లటు మాట్లాడిన మాటలకు వాళ్ళు ఏమి చేయగలరంటే చేయగలరు, చేసినారు కూడా. వారు బలపరుచుకుంటారా? బలపరుస్తారు. వాళ్ళ దేవుడు బలపరుస్తాడు. దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఒక రాజుగారు 35 ఏళ్ళు దేవుడికి 35 ఏళ్ళు దేవుడికి నమ్మకంగా ఉంటాడు. ఆ తర్వాత ఆత్మీయ జీవితంలో పడిపోతాడు, బలహీనుడు అవుతాడు. బలహీనుడైన తర్వాత దేవుడు 3-4 సంవత్సరాలు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చే సందర్భంలో ఈ మాట చెప్పాడు, తన ఎదుట యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎవరిని బలపరుస్తాడు ఆయన? యథార్థ హృదయం కలిగిన వారిని బలపరుస్తాడు. మరి యథార్థత లేని వారిని ఆయన బలపరచాడు. యథార్థత తెచ్చుకోమని చెప్తాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. నీలో యథార్థత లేదు, నీలో ట్రాన్స్పరెన్సీ లేదు, కనుక నేను బలపరచలేను అని కూడా చెప్తాడు. ఆశా జీవితంలో దేవుడి మాట చెప్పాడు, తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తాను. అనంతపూర్లో ఎవరు యథార్థంగా ఉన్నారు? దేవుని బిడ్డలోనే. ఎవరిలో యథార్థత లేదు. యథార్థ హృదయం కలిగి ఉన్నావా? నిన్ను బలపరుస్తాడు. యథార్థత లోపించి ఉంటే దిద్దుకుంటే మంచిది. ట్రాన్స్పరెన్సీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కలిగి ఉండి యథార్థంగా దేవుని కార్యాలు చేయబడాలని ఆశ నీలో ఉంటే, చేసే మనసు వేయకుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తాడు. బైబిల్లో కూడా మనం చూస్తే యథార్థత లేని వారిని ఆయన క్రమపరిచాడు. యథార్థత లేని వారిని క్రమపరచడానికి క్రమశిక్షణ చేసిన అంశాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అలాగే మన జీవితంలో కూడా, నా జీవితంలో కూడా యథార్థత లోపించినప్పుడు దేవుడు నాతో మాట్లాడి నన్ను దిద్దాడు. యథార్థంగా ప్రవర్తిస్తే నేను నిన్ను బలపరుస్తాను, లేకపోతే బలపరచలేను అని కూడా చెప్తాడన్నమాట. అయితే వెంటనే శిక్షించాడు. ఆశా జీవితంలో కూడా 35 ఏళ్ళు బాగున్నాడు. 36వ సంవత్సరంలో యథార్థత లోపించింది. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 37, 38, 39 3 ఏళ్ళు చూశాడు. చూసిన తర్వాత ఆయన పాదంలో జబ్బు పుట్టించాడు. అంటే నీ నడక బాగలేదు అని గుర్తనమాట. నీ నడవడిక బాగలేదు, నీలో యథార్థత లేదు. అయినా ఆశ దిద్దుకోని కారణాన దేవుడు తన సన్నిధికి పిలుచుకున్నాడు. మనం ఆశా జీవితాన్ని ధ్యానించినప్పుడు ఆ విషయాలు వివరంగా మనం కనుక మీరు నేను మన జీవితంలో యథార్థత ఏమైనా లోపించిందేమో అని పరీక్షించుకోవాలి. లోపించినట్లయితే దిద్దుకుంటే దేవుడు సాయం చేస్తాడు. నెహమ్యాలో యథార్థత ఉండింది, అందుకే దేవుడు నెహమ్యాకు సాయం చేశాడని మనం చూస్తూ ఉన్నాం. కనుక దుర్బలులు అని ఎటువంటి పేరు పెట్టాడో చూడండి. యూదులు, ఇంగ్లీష్లో ఆ మాట ఫీబుల్ పీపుల్ అనే మాట. యూదులు నిజానికి ఫీబుల్ కాదు. వాళ్ళ దేవుడు వాళ్ళకి బలం ఇస్తాడు, వాళ్ళు బలపరుచుకుంటారు, బలంగా ఉంటారు, అనుమానం లేదు. వాళ్ళ దేవుడు బలపరిచేవాడు, యథార్థంగా బలపరుస్తాడని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మాట మాట్లాడుతూ ఉన్న వాళ్ళలో సన్బల్లటు ఒకడే కాదు, 3వ వచనంలో ఇంకొక ఆయన ఉన్నాడు. మరియు అమ్మోనీయుడైన టోబియా, మనం ముందే చెప్తున్నాం. రెండవాడు టోబియా అని, పేరేమో దయాళుడు, కానీ తన జీవితంలో దయలేదు. చాలాసార్లు మనం కూడా అట్లే ఉంటాం, పేర్లు బాగుంటాయి. పుట్టినప్పుడు అమ్మా నాన్న మంచి పేరు పెడతారు కదా, చెడ్డ పేరు ఎవరు పెట్టరు.
కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత జీవితంలో చెడుతనం నేర్చుకుంటాం. కుట్రలు ఏమైనా తర్వాత వస్తాయి, కుట్రలు మనకు ఉండవు. కానీ అవన్నీ మనము పేరుకు తగినట్టుగా జీవించని టోబియా లాగా ఉండగలం. టోబియా ఈయుడు కాదు, టోబియా అమ్మోనీయుడు. అమ్మోనీయులు అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, లోతు సంతానం. లోతు 2 కుమార్తెలతో పాపం చేస్తాడు. ఆ కుమార్తెలు కూడా నమ్ముకున్న వాళ్ళు కాదు, తండ్రితో పాపం చేసి కుమారులను కంటారు. మోయాబు, బెన్నమ్మి. మోయాబీలకు మూల పురుషుడు, బెన్నమ్మి అమ్మోనీయులకు మూల పురుషుడు. కనుక అమ్మోనీయులు అంటే లోతు సంతానం అన్నమాట. లోతు ఎవరు? ఆత్మీయంగా కొంతకాలం అబ్రహాంతో కొనసాగినాడు. కన్నులెత్తి లోకాన్ని చూచాడు. లోకములోనికి లోతుగా వెళ్ళిపోయాడు. మరెన్నడూ తిరిగి రాలేకపోయాడు. కనుక అమ్మోనీయులు అంటే లోకాన్ని ప్రేమించే వారి గుర్తనమాట. మనం లోకాన్ని ప్రేమించడం లేదా, శుభ్రంగా ప్రేమిస్తా ఉన్నాం. కొంత లిమిటెడ్గా ప్రేమ మనలో ఉండే ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితం వచ్చేటప్పటికి లోక సంబంధమైన ప్రేమ మనం ప్రక్కన పెట్టాలని గుర్తుంచుకోవాలి. అపరిమితమైన ప్రేమ ఒకసారి లోకరీత్యా కనపరచడం, ఒకసారి లేకుండా, ఇలా నానా రకాల విషయాలు మనం ఉండగలం. అలా ఉండకూడదు మనం గుర్తుంచుకోవాలి. ఈ అమ్మోనీయుడు కూడా యూదులు పట్టణ ప్రాకారాన్ని కడతా ఉంటే తిరస్కరిస్తా ఉన్నాడు. ఏమన్నాడు చూడండి. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండిన వారు, ఈయన దగ్గర కొంతమంది ఉన్నారు, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయితే వారి రాతి గోడ పడిపోవునని. నక్క ఎగురుతుందంట. నక్క ఎగురుతుంది. నక్క ఎగిరితే చాలు రాతి గోడ. నక్కలు ఇంచుమించు కుక్కలాగానే ఉంటాయన్నమాట. పెద్దగా బలమైనవి కాదు, బరువైనవి కాదు. ఓ చిన్న నక్క ఎగిరినా కూడా పడిపోతుందంట. ఏం చూసాడా? నక్క ఎగిరిందా, పడిపోయిందా? నక్క ఎగరలేదు, పడిపోలేదు. కానీ హేళన మాటలు మాట్లాడడానికి ఈయన కూడా ఇష్టపడతాడు. కనుక లోకంలోని వ్యక్తులు కూడా మనల్ని హేళన చేస్తారు. సాతానే కాదు, లోకము కూడా మనం చూడని భక్తుడు అంటుంది. మనం భక్తులము అని మనం చెప్పుకోకపోయినా హేళన మాటలు మనకు రాగలము. కానీ నక్క ఎగరలేదు, పడిపోలేదు. మరి వెంటనే నెహమ్యా చేసిన పని ఏమిటంటే, మనం అనుకున్నాం ముందే కదా, మా దేవా ఆలకించు ప్రార్థన. టోబియా మీదకి యుద్ధానికి పోలేదు, సన్బలట్ మీదకి యుద్ధానికి పోలేదు. సన్బలట్లో ఒక మాటం లేదు, టోబియాలో ఒక మాటం లేదు. ఏ బ్రదర్ నన్ను ఇట్లా అన్నావా అని ఎంక్వైరీ కూడా పోలేదు. వెంటనే మా దేవా ఆలకించు, మేము తిరస్కారం నొందిన వారం. సన్బలటు తిరస్కరిస్తా ఉన్నాడు, టోబియా తిరస్కరిస్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా ఆత్మీయంగా మనం ముందుకు సాగుతూ ఉంటే అపవాది మనల్ని తిరస్కరిస్తాడు, లోకము కూడా మనల్ని తిరస్కరిస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకటే, దేవుడికి ప్రార్థన చేయాలి. ఈ 4వ అధ్యాయంలో ఇతరులు తిరస్కరిస్తున్నారు అనుకున్నా, 5వ అధ్యాయంలో సొంత వారి ద్వారా కూడా ఆటంకాలు వస్తాయి. అప్పుడు కూడా మనం చేయాల్సింది ఒకటే, దేవునికి ప్రార్థనే. వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లుగా చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించే దేశంలోనే వారి దోపనకు అప్పగించము. ఇలాంటి ప్రార్థన మనం ఇప్పుడు చేయకూడదు. మనం కృపాకాలంలో ఉన్న చేయకూడదు. కానీ శుభ్రంగా మనం కూడా ఇదే చేస్తూ ఉంటాం. ఆ యొక్క ఇట్లా అయిందంట, ఆ యొక్క శిక్షణ స్వామి, ఆ యొక్క పడిపోవాలా, లేకపోతే ఏమో కావాలా, నేను చూడాలా అనే తలంపులు మన మధ్య కూడా రాగలవు. దానికి బదులు అక్కని క్షమించండి స్వామి, అన్నని క్షమించండి స్వామి, తొందరపాటు తీసివేయండి స్వామి. తొందరపాటు అంటాడేమో, తెలియక అన్నాడేమో, ఆయనకు తెలియపరచండి స్వామి. ఆయనకి ఏమి కీడు కలిగించవద్దు, నష్టం కలిగించవద్దు అని మంచి ప్రార్థన చేయడం మంచిది. అలాగే మనం చేయాలి. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి. దేవుని బిడ్డలను ఎవరైనా అంటే దేవుని కోపం. బైబిల్లో యూదుల గురించి ప్రత్యేక, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వారితో సమానం అన్నాడు. మనం కొన్నిసార్లు పాట కూడా పాడుతూ ఉంటాం కదా, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు. సెలవిచ్చిన దేవుడు కాపాడుతాడు. మనల్ని ఎవరు ముట్టలేరు. అవిశ్వాసులు ముట్టలేరు, విశ్వాసులు కూడా ముట్టలేరు.
నిన్ను నన్ను క్రమపరిచాలని దేవుడే క్రమపరుస్తాడు. నాలో తప్పున్నా నీలో తప్పున్నా క్రమపరిచేవాడు దేవుడే. క్రమపరచడానికి ఎవరినైనా వాడుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ క్రమపరిచేవాడు దేవుడు మాత్రమే. క్రమపరుస్తాడు కానీ పాడు మాత్రం చేయడానికి. ఎవరైనా మనల్ని ముట్టడానికి వస్తే దేవుడు తన కనుగుడ్డు ముట్టడానికి వచ్చిన వాడిని ఏ రీతిగా చేయగలడో ఆ రీతి చేస్తాడు. కనుక అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. ఇతరులు కీడు చేయడానికి మనం ఎప్పుడు పూనుకోకూడదు. సన్బల్లటు టోబియాలు పూనుకున్నారు కానీ చేయలేరు. యూదులంటే ఆయనకంత విశేషమైన జనాంగం. మరి మీరు నేను ఆత్మీయ యూదులు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనల్ని ఆత్మీయ ఇశ్రాయేలు 6వ అధ్యాయం చివరిలో పోల్చాలని మనం చూస్తున్నాం. కనుక ఆత్మీయంగా యూదులకున్న వాగ్దానములన్నీ మనకు వర్తిస్తాయి. కనుక మిమ్మును కానీ నన్ను కానీ ఏ వ్యక్తి కానీ ఎవరు ముట్టలేరు. మనం అనుకున్న మొదటి 6 వచనాల్లో మాటల ద్వారా మాత్రమే ముడుతున్నారు. తర్వాత 8 వచనాల్లో చంపుతామన్నారు. క్రియల ద్వారా కూడా ముట్టాలి అనుకున్నారు, అయితే ముట్టలేదు. మరి చరిత్రలో క్రియల ద్వారా ముట్టి చంపిన వాళ్ళు లేరా? ఉన్నారు. చంపని వాళ్ళు ఉన్నారు. హెబ్రీ పత్రిక 11 దానికి జవాబు ఉంది. దేవుడు వారికి శ్రేష్టమైన పునరుద్ధానం ఇవ్వడానికి స్టెయిన్స్ గారిని కుమారులను చంపడానికి దేవుడు సెలవిచ్చాడు. అది వేరే సంగతి. కానీ మిమ్మును నన్ను ఎవరు కూడా ముట్టలేరు. తన అరచేతిలో భద్రపరుచుకున్నాడు. మిమ్మును నన్ను క్రమపరిచినా దేవుడే క్రమపరుస్తాడు, ఇంకెవరు కాదు. అది మనం గుర్తుంచుకోండి. కనుక ఎవరు ఏమి చేయలేరు. నీకు కోపం పుట్టించి ఉండదు కనుక వారి దోషమును పరిహరింపకము, నేరుత వారి పాపమును తుడిచివేయకము అని నెహమ్యా ప్రార్థించాడు. కానీ మనం చేయకూడదని మనం అనుకున్నాం. 6వ వచనం అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేను. ఇది మనకు ఉండాలి. సర్వసాధారణంగా మనకు ఉండదు. ఒక అన్న బెదిరి చెప్తానే సర్లేనా నేను ఆగిపోతాను ఎట్లయితే అంటాను. ఆయన వద్దన్నాలే స్వామి నేను ఆగిపోతానులే అంటే అది మనకు అవమానమని బాధపడి కష్టపడి అట్లా అనుకుంటాం. ఆకు ఒక మాట అనింది, నేను నీ పని చేస్తా కదా నాకు ఈ మాటలు వచ్చింది ఆగిపోదాంలే అని అనుకుంటాం. నేను కూడా చాలా కొన్నిసార్లు ఎందుకు పని చేయడం ఎందుకు ఆపేద్దామా అనిపిస్తుంది. కానీ వాళ్ళు పని ఆపలేదు, కానీ పని చేయుటకు జనులు మనస్సు కలిగి ఉండేది. సమస్యల మధ్య మన మీద ఎవరైనా కోపగించిన, మిగుల కోపగించిన, రౌద్రులైన, తిరస్కరించిన మాటలన్నా, మనల్ని దుర్భరులు అన్నా, ఇంకేమన్నా అనిపించుకోవాలా. వీలైతే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే ఒక మాట, దేవుని పని మాత్రం ఆగకుండా సాగించాలి. అలాంటి మనస్సు మనము కలిగి ఉండాలి. జనులకు మనస్సు కలిగి ఉండేది కనుక మేము గోడ కట్టుచుంటిమి. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. అన్న నేను ఇప్పుడు కట్టే పనిలో ఉన్నాను, పని ఆపేయలేదు అని మనలో ఎంతమంది చెప్పగలం? నేను ఆపేద్దాం అనుకుంటా ఉన్నానన్నా అని ఎంతమంది చెప్తా ఉన్నారు? ఆపేసానన్నా నేను చాలా కాలం మీద ఆపేసి గమ్మునున్నానన్నా అని ఎంతమంది చెప్తాము చూడండి. కొన్నిసార్లు నేను అట్లా అనుకుంటా ఉన్నాను, ఆపేద్దాంలే, ఊరుకుందాము, ఆపేద్దాము. కానీ జనులకు మనసు కలిగి ఉండేది కనుక గోడ కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండేను. సగమెత్తు నక్కలు ఎగరలేవు, కుక్కలు కూడా ఎగరలేవు. అది చూసినా టోబీ ఏమంటా ఉన్నాడు, నక్క ఎగుడితే చాలు, నక్కాడేముంది సగం కట్టబడింది గోడ, మిగిలిన కట్టబడుతుంది. ఎందుకు కట్టబడింది అంటే జనులకు కట్టాలి అనే మనసు ఉందన్నమాట. అలాంటి మనసు మనం కొని తెచ్చుకోవాలి. ఎవరేమన్నా ప్రార్థన చేయాలి, మా దేవా వాళ్ళు అంటా ఉన్నారు, విన్నాయన నువ్వు విను చాలు, నువ్వు వింటే చాలు మాకు. కానీ మేము మాత్రము పని చేస్తాము, మీరు చెప్పిన పని చేస్తాము. ఎవరిని ఏమేనం, ఎవరిని విమర్శించం, ఎవరి జోలికి పోము. సంఘంలో, సహవాసంలో, సంఘాన్ని అభివృద్ధిపరిచే విషయంలో మా చేతనైతే పని చేస్తాం. పాడు చేసే పని కాదు, మళ్ళా సంఘానికి వ్యతిరేకంగా కాదు, సంఘానికి కష్టం కలిగించే విధంగా, నష్టం కలిగించడం కాదు, అలాంటివి కాదు, పడగొట్టే పనులు కాదు, కట్టే పనులు. గోడ కట్టుచుంటే ఎంత మంచి మాట చూడండి. అది సగమెత్తు కట్టబడి ఉండను.
సగమెత్తి కట్టబడి. నేను ఇందా చెప్పాను, వాళ్ళు చెప్పిన మాటలు ఇంగ్లీష్ బైబిల్ ఇట్లా ఉన్నాయి. వాట్ డూ దీస్ ఫీబుల్ జ్యూస్? ఫీబుల్ అంటారు. యూదులు బలహీనులా, బలం లేని వాళ్ళ? విల్ దే ఫోర్టిఫై దెమ్సెల్ఫ్? బలం తెచ్చుకుంటారా? మనం B40 అంటామే, B కాంప్లెక్స్లో B40 అంటే బలం తెచ్చుకుంటారా? వాళ్ళు బలం అర్పించి బలం తెచ్చుకుంటారా? ఇంగ్లీష్లో ఈ మాట. కనుక ఈ రీతిగా మనలను తృణీకరించేవారు అంటారు. ఇంకా సన్బర్న్ విల్ దే రివైవ్ ది స్టోన్స్? రివైవల్. కొన్నిసార్లు మనం రివైవల్ మీటింగ్స్ అని పెట్టుకుంటా ఉంటాం. ఉజ్జీవం కొరకు తమను తామే ఉజ్జీవింప చేసుకుంటారా? అవును, ఉజ్జీవింప చేసుకోవాలా, మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. కొన్నిసార్లు దేవుడు వేరే వాళ్ళ ద్వారా ప్రోత్సహిస్తాడు, నిజమే. కానీ ఇది మనల్ని మనమే ప్రోత్సహించుకోవడం కూడా, మళ్ళీ అతిశయించడానికి, మనం గొప్పతనం చాటించుకోవడానికి కాదు. ఆయన పనిని విధేయతతో చేయడానికి మనల్ని మనమే చేసుకోవాలి. అలాంటి కార్యాలు నెహెమ్యా ప్రార్థనతో జరిగించినట్టుగా మనం చూస్తాము. రెండో భాగానికి వెళదాం. అంటే 7-14 వచ్చాల్లో ఇక్కడ కొంత తొందర వస్తుంది. ఆటంకాలు, సహోదరులు ఆటంకాలను బట్టి బలహీనైపోయినారు. ఏం బలహీనైనారు? సన్బల్లట్టు, టోబియా మనకు మొదటి 6 వచనాలు కనిపించారు. ఇప్పుడు వాళ్ళిద్దరే కాదు, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు, వీళ్ళు. అరబీయులు అంటే ఇష్మాయిల్ సంతానం అన్నమాట. ఇష్మాయిల్ ఎవరు? ఇస్సాకు ఆత్మీయుడైతే ఇష్మాయిల్ శరీర సంబంధి, అంటే శరీరులు అని అర్థం అన్నమాట. శరీరులు మనల్ని విమర్శించే వాళ్ళు తయారవుతారు. అమోనీయులు మనం ముందే చూసుకున్నాం. లోతు సంతానం అనుకున్నాం కదా. లోతు సంతానం కాబట్టి లోకానికి గుర్తు. ఇంకా అష్డోదీయులు ఫిలిస్తీయ దేశంలో ఉంది అష్డోద్ అనే పట్టణం. ఆ పట్టణానికి చెందిన వాళ్ళు. మరి ఫిలిస్తీయులు అంటే ఫిలిస్తీయులు సర్దార్ ఆయన సాతానికే గుర్తుకున్నాడు అనమాట. కనుక మళ్ళా ఈ 3 దేశాలు కూడా, ఈ 3 జనాంగాలు కూడా, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు, వాళ్ళు మళ్ళా శరీరము, లోకము, సాతానికే గుర్తుగా ఉన్నారనమాట. అందుకే పైన హెడ్డింగ్లో పెట్టాను, అరబీయులు ఇష్మాయిల్ సంతతి శరీరాన్ని గుర్తుకున్నారు, అమ్మోనీయులు లోతు సంతానం లోకాన్ని గుర్తున్నారు, అష్డోదీయులు ఫిలిస్తీయులు సాతాను గుర్తుగా ఉన్నారు. కనుక ఈ 3 శత్రువులు ఎప్పుడు కూడా దేవుని బిడ్డ మీద పడతా ఉంటారు. అష్డోదీయులు యెరూషలేము యొక్క గోడలు కట్టబడినని, పీటలు కప్పబడినవని వినినప్పుడు మిగుల కోపపడి, మనం 2వ వచనంలో సన్బల్లట్టు మిగుల కోపపడ్డాడని చదువుకున్నాం కదా. ఈసారి అరబీయులకు కోపం వచ్చింది, అమ్మోనీయులకు కోపం వచ్చింది, అష్డోదీయులకు కోపం వచ్చింది. ఈ 3 జనాంగములతో పాటు టోబియా, సన్బల్లట్లు కూడా ఏకమై ఏం చేస్తాం? యెరూషలేం మీదకి యుద్ధమునకు వచ్చి, యుద్ధం అంటే సైన్యం. మనం ముందే అనుకున్నాగా, షోమురు దండు వారి ఎదుట పౌరుష మాటలు పలికాడే సన్బల్లట్టు ఆ సైన్యాన్ని వెంటబెట్టుకు వచ్చాడన్నమాట. కనుక మొదటి 6 వచనాల్లో కేవలం మాటల ద్వారానే ఆటంకం కలిగించారు, కానీ తర్వాత 8 వచనాల్లో క్రియల ద్వారా కూడా ఆటంకం కలిగిస్తారు. యుద్ధానికి వచ్చినారు. మన మీద కూడా యుద్ధానికి వస్తాడు. సైతాన్ యుద్ధానికి వస్తాడా? వస్తాడు. ఎఫ్సి పత్రిక 6:12 మనము పోరాడున్నది శరీరంతో కాదు, అంధకార సంబంధమైన నాదులతోనూ దురాత్మల సమూహంతోనూ మనకు కూడా పోరాటం ఉంది. మన మీదకి అపవాది తన సైన్యాన్ని తీసుకుని వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? పనికి ఆటంకం కలిగించాల. మనం పని ఆపేస్తే చాలు, పని ఆగిపోతే వాడికి సంతోషం. కానీ పని జరిగిస్తూ ఉంటే ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. కనుక నీకు ఆటంకాలు వస్తున్నాయా? పని జరుగుతూ ఉందని గుర్తుంచుకో. పని ఆపివేయవద్దు. అయితే క్రమరీతిగా పని చేయి. పని క్రమంగా ఉండాలి. యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ అంటే సన్బల్లట్టు, టోబియా, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు వచ్చి మమ్మను కలతపరచగా, కలతలు కూడా వస్తాయి, కలవరాలు వస్తాయి, కలతలు వస్తాయి. మన మధ్య కలతలు కూడా కలిగిస్తారన్నమాట.
మళ్ళా నెహమ్యా ఏం చేశారు చూడండి 9వ వచనం, మేము మా దేవుడికి ఏం చేశారంట? ప్రార్థన చేసి. ఆయన ఆయుధం ఒకటే. అందుకే నెహమ్యా గ్రంథంలో ప్రార్థనల అంశాన్ని మనం ధ్యానించాలని నేను ముందే చెప్పాను. ఏమొచ్చినా నెహమ్యా ప్రార్థన చేస్తాడు. మేము మా దేవుడికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. పేతురుతో యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అన్నాడు, చేపలు పట్టడానికి పోయినప్పుడు చేపలు ఆయన పట్టించిన తర్వాత, సిమోను సిమోను నా మందను ప్రేమిస్తున్నావా అంటూ, ప్రేమిస్తున్నానంటే అయితే నా మందను కాయి అన్నాడు. కావలి కావలి. మనం పోయినసారి కూడా చెప్తున్నాం, కావలి లేకపోతే తోడేళ్ళ నుంచి మందను తొమ్మిది ఈడ్చుకొని పోతారు. చాలామంది శుభ్రంగా ఈడ్చుకొని పోయినారు కూడా. ఎవరిష్టం వాళ్ళు, ఒక క్రమం లేదు, పద్ధతి లేదు, ఏం లేదు, తమ ఇష్టం ప్రకారంగా ఈడ్చుకొని పోవడం జరుగుతూ ఉంటాయి. కనుక రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. ఇంతవరకు బాగానే ఉంది. 10వ వచనం అంత తృప్తికరంగా లేదు. అప్పుడు యూదా వారు బరువులు మోయేవారు బలము తగ్గిపోయింది. ఎంతకాలం మోస్తారు పాపం? చెత్తలాగా ఉంది. ఎంతని బాగు చేస్తారు? ఎంత రెక్టిఫై చేయగలరు? ఆ చెత్తను చూచినప్పుడు వాళ్ళు నెహమ్యాదేవుడు, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమయ్యా ఆపేస్తామన్నారు. మనం ముందే అనుకున్నాం కదా, మన జీవితంలో కూడా చాలాసార్లు ఇటువంటి అంశాలు మన ముందుకు వస్తాయి. పని ఆపేద్దాంలే, ఎందుకులే, చెత్త విస్తారం ఉంది, ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినలేదు, వాళ్ళు అట్లే పోతా ఉన్నారు, వీళ్ళట్లే పోతా ఉన్నారు, ఎందుకులే కట్టలేని కూడా ఆపేస్తారు, లేదా వయసు పెద్దగా అయింది, సమస్యలు వస్తూ ఉన్నాయి, ఎందుకనే అంశాలు మన ముందు కూడా వస్తూ ఉంటాయి. సాతాను వీటన్నిటిని తీసుకొని ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేము అని నెహమ్యా వచ్చారు. అయితే నెహమ్యా వాళ్ళు ప్రోత్సహిస్తాడు. అప్పుడు యూదా వారు బరువులు మోయేవారు బలము తగ్గిపోయి ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా, అది 10వ వచనం, వెంటనే మా విరోధులను వారు తెలుసుకొనకుండా చూడకుండా మనము వారి మధ్యలో జొరబడి వారిని చంపి పని ఆటంకపడతామనుకున్నారు. విరోధులు ఎక్కడి దాకా పోతారంటే పని ఆగాలంటే అవసరమైతే చంపుదాం కూడా అనుకుంటారు. కానీ మనల్ని చంపకుండా కాపాడే దేవుడు ఉన్నాడు. 1-2 సందర్భాల్లో అవి జరిగాయని మనం ముందే చెప్పుకున్నాం కదా. మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. కనుక సేవలో మనం వెనకబడకుండా ముందుకు సాగాలని సత్యానం నేర్చుకున్నాం. కనుక 4వ అధ్యాయంలో ఇతరుల ద్వారా ఆటంకాలు తొందరలు వచ్చినప్పుడు యూదా వారు కృంగిపోయి, మేము బరువులు మోయలేము, మా బలము తగ్గిపోయింది, ముందే సన్బలట అన్నాడుగా, వారు బలపరుచుకుంటారా అన్నాడు. వీళ్ళు నిజంగానే బలం తగ్గిపోయింది, బలపరుచుకోలేని స్థితికి వచ్చారు. కానీ అయితే నెహమ్యా ప్రార్థన ద్వారా వారిని బలపరిచాడు. బలపరిచి మా శత్రువుల యొక్క నివాసులై ఉన్న యూదులు వచ్చి బలహీనులు కాబట్టి నలుదిక్కులను మీరు మాకు సహాయంలోకి రావాలని మాటి మాటికి చెప్తా ఉన్నారు. నెహమ్యా, అయ్యా మీరు సాయం చేయండి, మా బలం తగ్గిపోయింది, చెత్త విస్తారం ఉంది, మేము చేయలేము, సహాయం చేయండి అంటే నెహమ్యా సహాయం చేసినాడు. అందునిమిత్తము గోడ వెనుక ఉన్న దిగువ స్థలములోను పై ఉన్న స్థలములోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారం నిలబెట్టాడు. అందరినీ సమకూర్చినాడు. నిలబెట్టి వారికి కత్తులు ఇచ్చాడు, వారికి ఈటలు ఇచ్చాడు, వారికి విండ్లు ఇచ్చాడు. ఇచ్చి నిలబడమన్నాడు. ఎవరు వస్తారో చూద్దామన్నాడు. మరి ఈరోజు మనం ఏ కత్తులు తీసుకోవాలా, ఏ ఈటలు తీసుకోవాలా, ఏ విండ్లు తీసుకోవాలా? కత్తులు అంటే దేవుని వాక్యం అన్నమాట. అనగా నెహమ్యా వాళ్ళందరినీ దేవుని వాక్యం చేత నింపాడు. ఈరోజు కూడా సంఘాలకు అవసరమైంది ఇదే, ఇంకేం కాదు. వాక్యము 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 వాక్యము. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాక్యానికి ప్రేమ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాక్యములకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రాముఖ్యత ఇవ్వని వాళ్ళు ఉన్నారు కూడా. వాక్యం అంటే ప్రాముఖ్యత అనే సంగతి గుర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు. నెహమ్యా కత్తి అన్న వాక్యమే, ఈటలన్న వాక్యమే, విండ్లైన వాక్యమే. వాక్యము చేత వారిని నింపి నిలిపాడు.
వాక్యం చేత నింపబడి నిలపబడిన వాళ్ళు ఎప్పుడు బలహీనలు కాలేరు, మనం గుర్తుంచుకోండి. కనుక సంఘానికి అవసరమైంది వాక్యం. వాక్యము చేత సహోదరులను నింపేవారుగా మనం ఉండాలి. నెహమ్యా అట్లా నింపాడు. అది 13వ వచనం. 14వ వచనంలో అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి. అంటే ప్రధానులు కూడా భయపడుతున్నారు, అధికారులు భయపడుతున్నారు, సహోదరులు జనులు కూడా భయపడుతున్నారు. భయపడకుడి. ఎందుకు? మన దేవుడు ఎవరు? ఆయన మహాగణుడు, భయంకరుడు అని మన యెహోవా మహాగణుడు, భయంకరుడు అని వారికి జ్ఞాపకం చేసినాడు. మన దేవుడు మహాగణుడు, శత్రువులకు భయం పుట్టించేవాడు, భయం పెడతాడు కూడా వాళ్ళు కావాలంటే, భయాన్ని కలిగిస్తాడు, వాళ్ళ గురించి పంపించేస్తాడు. కనుక మీరు మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసములు మీకున్నట్లు యుద్ధము చేయుడి అని అంటేని. ఇప్పుడు యుద్ధానికి రెడీ చేశాడు వీళ్ళని. ఆ యుద్ధం జరగలేదు. యుద్ధం అవసరమైతే చేయవలసి వస్తుంది అని చెప్పని వాళ్ళకు విల్లులు ఇచ్చాడు, ఈటెలు ఇచ్చాడు, ఖడ్గాలు ఇచ్చాడు. పని జరుగుతుండగా వెనక వాటిని పట్టుకొని నిలవడమని అధికారులను, ప్రధానులను, జనులను ప్రోత్సహించి నిలబెట్టాడు ఆయన. ఈరోజు ఇలాంటి వాళ్ళు అవసరంగా ఉన్నారు. వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళు సంఘాల్లో ఒక్కరుగా ఉన్నారు, అవసరంగా ఉన్నారు. అది చాలాసార్లు కనపడడం లేదు, అది లోపిస్తూ ఉంది. అలా లోపించే విషయంలో సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నెహమ్యా వేరే రీతిగా ఏం పోరాటం లేదు. వాళ్ళందరినీ వెనక నిలిపి అందరూ నిలబెట్టిన విధానం కూడా మనం చూస్తాం. ఒక నిమిషంలో 15 నుంచి 23 వచనాల్లో మనం చూడాలి. కాబట్టి వారి యోచన మాకు తెలియబడనని దేవుడు దాన్ని వ్యర్థం చేశాడని మా శత్రువు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరికి వచ్చాను. కట్టలేము అన్న వాడికి మళ్ళీ గోడ దగ్గరికి వచ్చాడు. ఎందుకు? వెనక ఖడ్గములు కలిగిన వాళ్ళు, ఈటలు కలిగిన వాళ్ళు, విల్లు కలిగిన వాళ్ళు నిలబడగానే ఎక్కడలేని ధైర్యం వచ్చింది. అందరూ బళ్ళాలు ఈటలో పట్టుకొని నిలబడినారు. ఇలాగ నిలబడినప్పుడు కట్టడానికి మిగిలిన వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. కనుక దేవుడి వాక్యము చేత మీరు నేను బలపరచబడి ధైర్యంగా దేవుని కార్యముల కొరకే నిలవబడాలి. వాక్యమనే ఖడ్గాన్ని మనం పాడుకుంటాం. వాక్యమను చేబూని చెబురాల. వాక్యమైన ఖడ్గం, వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు సాగాలి. కనుక 15వ వచనంలో వారట్లా ముందుకు సాగినట్టుగా చూస్తూ ఉన్నాం. గోడ కట్టువారు, బరువులు మోయేవారు, బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధాలు పట్టుకున్నారు. ఈసారి పనిచేసే వాళ్ళు కూడా ఆయుధాలు వచ్చినాయి. ఒకవైపు పనిచేస్తున్నారు, ఇంకో వైపు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు కూడా ఉన్నాయన్నమాట. కనుక పనిచేసే మనం కూడా ఆయుధాలు కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఆయుధం. పనిచేసేది కూడా వాక్యంతోనే, ఆయుధం కూడా దేవుని వాక్యమే. కనుక పని చేసేవారు ప్రాముఖ్యంగా వాక్యమనే ఆయుధంతో తమ జీవితాలు నింపుకోవాలి. వాక్యమనే ఆయుధాన్ని ఎప్పుడు తమ చేతిలో పట్టుకొని ఉండాలి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో రాజుగారు ఎజ్రాతో చెప్పాడు అనుకున్నాం, నీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి అన్నాడు. ఎజ్రా ధర్మశాస్త్రంలో ప్రవీణత గల శాస్త్రి. ఎప్పుడూ చేతిలో ఉంటుంది, ఎప్పుడూ వాక్యాన్ని బోధించేవాడు, ఎన్నో దినాలు బోధించేవాడు. నేను దగ్గర మనం చూస్తాం, నీటి గుమ్మం దగ్గర వాళ్ళని సమకూర్చి ఎజ్రా వాళ్ళకు వాక్యం అందించాడు. కనుక మీరు నేను కూడా ఎప్పుడు వాక్యమనే ఖడ్గాన్ని చేత పట్టుకుని ఉండాలి. వాక్యాన్ని చేత మన జీవితాలు నింపుకోవాలి. వాళ్ళని నెహమ్యా పురికొల్పే విధానం చూడండి. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో పని మిక్కిలి గొప్పది. మన పని చెడుది కాదు. అయితే ఇక్కడ ఒక రహస్యం కూడా చెప్తున్నాడు. మనము గోడ మీద ఒకరికి ఒకరము చాలా ఎడముగా ఉన్నాం. 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆనుకొని పని చేశారు అన్నది కదా. కానీ పని విస్తరించే కొద్ది ఏమైందంట, ఒకరికొకరు దూరం అయిపోయారు. సంఘాలు కూడా అట్లాగే ఉంటుంది. సువార్థికులు ఉన్నారా? సువార్థికులు ఒకరికి ఒకరు దూరం అవుతూ ఉన్నారు. పెద్దలు ఉన్నారా? పెద్దలు ఒకరికి దూరం అవుతూ ఉన్నారు. ఆయన పని అయిందే, ఈయన పని అయిందే.
ఉపదేశకులు ఉన్నారా? ఆయన పని అయిందే, ఈయన పని అయిందే. ఒకరికొకరు దూరంగా ఉన్నారు. మనం దూరంగా ఉంటే శత్రువు మన మధ్య ప్రవేశించగలడు. సన్బలటు రహస్యంగా రాగలడు, టోబియా రాగలడు, గెషేము రాగలడు, అరబీలు రాగలడు, అజ్దోదీలు రాగలడు, అమ్మోనీయులు రాగలడు. వచ్చారు, రెడీగా ఉన్నారు. నీవు అవకాశం ఇస్తే యుద్ధము చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. నెహమ్యా రాసి మనము ఎడముగా ఉండకూడదు, సమీపంగా ఉండాలి. ఒకరినొకరు ఆనుకొని ఉండాలి, ఒకరినొకరు ఆనుకొని పని చేయాలి. ఇది కూడా సంఘాల లోపం చాలాసార్లు కనిపిస్తుంది. కనుక ఏ స్థలంలో మీరున్నా బాకానాదము వినబడితే శత్రువు వచ్చాడా, వాళ్ళు వెంటనే బాకా ఊతారనమాట. బాకానాదము వినబడితే వెంటనే మీరు వచ్చేయండి అక్కడికి. మన దేవుడు మన పక్షంలో యుద్ధము చేయండి. యుద్ధం మనం చేయాల్సిన పని లేదులే. బాకా ఊతేనే చాలు, శత్రువు వెళ్ళిపోతాడు. బాకా ఊదుట కూడా మళ్ళా వాక్య ప్రకటనకే గుర్తనమాట. బాకా ఊదుట అంటే వాక్యమును ఊదుట, వాక్యమును ప్రకటించుట. వాక్యము ద్వారానే శత్రువును మనం ఓడించగలం. ప్రభు యేసుక్రీస్తు ద్వారా అరణ్యంలో శోధించబడ్డప్పుడు వాక్యము ద్వారానే పావుని ఓడించాడు. కనుక బాకా ఊదుట కూడా మళ్ళా వాక్యం. కనుక విశ్వాస జీవితంలో నిజమైన ప్రాకారం అంటే వాక్యమైన మాట. కట్టబోసి వచ్చిన వాక్యము ద్వారానే, కత్తులు కట్టాలన్న వాక్యమే, బాకాలన్న వాక్యమే, వాక్యమే వాక్యమే వాక్యమే. వాక్యము తప్ప ఇంకేమీ ఉండకూడదు, వాక్యం తప్ప ఇంకేమి ఉండకూడదు. కనుక ఆ ప్రకారం మేము పని ఎందు ప్రయాసపడితే, కొన్నిసార్లు పని అంటే ఇష్టమే కానీ ప్రయాస అంటే మనకి ఇష్టం ఉండదు. అబ్బాయి పని కష్టమన్నా అని ఆపేస్తుంది. కాదు, గుర్తుంచుకోండి, దేవుడు పని ఎప్పుడు ప్రయాసం కూడింది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ప్రభువునందరి మీ ప్రయాస వ్యర్థము కాదు. చాలాసార్లు మాట చెప్పుకున్నాం. లోకములో చాలా ప్రయాసాలు వ్యర్థం కావచ్చు. నేను ఇల్లు కొనుక్కుందామని స్థలము కొనుక్కున్నాను, అది డబుల్ సేల్ ట్రిపుల్ సేల్ అయిపోయింది. నేను ఎంతో కష్టపడ్డాను, నా ప్రయాసంతో వ్యర్థమైపోయింది అనేవాడు. ఇల్లు కట్టుకున్నాము, పడిపోయింది, ప్రయాసం వ్యర్థమైపోయింది అనేవాడు. పిల్లలు చదివించుకుందామని లక్షల కోట్లు ఖర్చు పెట్టాము, మా ప్రయాస వ్యర్థమైపోయింది, పిల్లలకి సీట్ రాలేదనేవాడు. చదివించినాము, వాడు పాస్ కాలేదు, సీట్ రాలేదనేవాడు. చదివించినాం కదా, ఫైనల్ ఇయర్ పాస్ కాకుండా సబ్జెక్టులు మిగిలి ఉన్నాయి, వాడు రాయనంటా ఉన్నాడు. ఇంత ప్రయాసపడ్డా మేము. అనేక ప్రయాసాలు వ్యర్థమవుతున్నాయి. ప్రపంచంలో వ్యర్థం కాని ప్రయాసం ఒకటే, ప్రభువునందరి మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిలో ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులైందండి. ఆసక్తి కొని తెచ్చుకోవాలము. కనుక మేము పని యందు ప్రయాసపడితిమి, ముందు నిరుత్సాహపడ్డాం. ఉన్న చెత్త విస్తారము మేము కట్టలేమనుకున్నాం. కానీ నెహమ్యా వంటి భక్తులు వాక్యం ద్వారా పురికొల్పినప్పుడు, ప్రేరేపించబడ్డప్పుడు మేము ప్రయాసపడ్డాం. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రం అగుపడి వరకు ఈటలు పట్టుకొని నిలబడ్డారు, తెల్లవారుజామున వరకు అన్నమాట. మరియు ఆ కాలములో నేను జనులతో ప్రతివాడును తన పనివారితో కూడా యెరూషలేములో బస్సు. మీరు ఎక్కడెక్కడ ఉంటే లాభం లేదు, అందరూ యెరూషలేములో ఉండాలి. ఎందుకు? ఎప్పుడు బాకానాదం వినబడిందా మీరు యుద్ధానికి వచ్చేయాలి. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందరు. పట్టణంలో ఉండి మాకు మీరు కాపు కాయాలి. పగలు పని చేస్తూ ఉంటారు, రాత్రి కాపు కాస్తూ ఉంటారు. కనుక రాత్రి పగలు పని చేస్తారు. అందుకే 52 దినాలు నా పని అయిపోయింది. ఇలాగ నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడిన పారావారు కానీ ఒదుగుకొనుటకు తప్ప మరికి దేనికి మా వస్త్రమును తీసివేయలేదు. బట్టలు తీసేయడం అంటే మనం మంచం మీద పడుకునేటప్పుడు అన్ని బట్టలు తీసేసి లూజ్గా పడుకుంటాం అన్నమాట. శుభ్రంగా నిద్రపోతాం. అంటే మా కంటికి నిద్ర కూడా రాలేదు. బట్టలు ఉతుక్కోవాలి, అప్పుడు మాత్రం తీసి ఉతుక్కున్నాం, అలా వేసుకున్నాం. రాత్రి పగళ్ళు ప్రయాసపడ్డాం. ఒక మాట ఆదికాండములో యాకోబు పలికిన మాటను చూపించడానికి ముగిస్తాను. ఆదికాండం 30:40 ఆయన మందని కాచిన విషయము తన మామ లాభాంతో చెప్పాడు. పగలు ఎండ దెబ్బకును రాత్రి మంచుకును నేను
క్షీణించిపోతుంది. నిద్ర నా కన్నులకు దూరమైన దేవుని సేవ నిద్రకు దూరంగా ఉండాలి. బీపీలు ఉండేవాళ్ళు బీపీ మాత్రలు వేసుకుంటే నిద్ర వస్తుంది, షుగర్ ఉండేవాళ్ళు షుగర్ మాత్రలు వేసుకునే నిద్ర వస్తుంది, నిద్రపోవాలని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనకు ఆటంకంగా అడ్డుగా ఉన్నాయి. కానీ సేవా జీవితం అంటే పగలు ఎండ రాత్రి మంచు దెబ్బకు నేను క్షీణించిపోతుంది. కొన్నిసార్లు శరీరం క్షీణించిపోతుంది, శరీరానికి నష్టం కలుగుతుంది. అయినా సరే సేవను ప్రేమించి సేవలోనే జీవితాలు ముగించిన వారు ఉన్నారు, బాగు చేసే పనిలోనే జీవితాలు ముగించిన వారు ఉన్నారు, ప్రాకారాల కట్టే విషయంలోనే ముగించిన వారు ఉన్నారు. మనం కూడా ఆ రీతిగా వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ సంఘంగా కానీ మన ప్రాకారాలను సరి చేసుకోవడం, బాగు చేసుకోవడం, కట్టే విషయంలో ఆనుకొని పనిచేసే విషయంలో మన కుమార్తెలను పురికొల్పే విషయంలో ఈ విషయాల్లో మనం సత్యాలు నేర్చుకుందాము కాక. దేవుడి మాటలు మన నిమిత్తమై ఆశీర్వదించును కాక.